అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను ఛాలెంజ్ చూస్తుంది వెంకటరామరెడ్డి గారికి. నువ్వు ఫ్యాన్ గుర్తు పక్కన పెట్టాయి, నేను సైకిల్ గుర్తు పక్కన పెట్టేస్తా. ఇద్దరు పోటీ పెడతాం అనంతపురంలో. వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధి చేసావు కదా, నువ్వు చేసావు అభివృద్ధి, నేను చేశాను అభివృద్ధి మీద ఒక మీ ప్రభుత్వమే ఉంది. ఒకటి బ్యాలెట్ పేపర్లు పెట్టమందాం, దాని ఖర్చు అర్థం నువ్వు పెట్టుకో, నేను కూడా సగం ఖర్చు భరిస్తా. మరి ఒక్క ఓటు నాకంటే నీకు ఎక్కువ వస్తే, లేదా నాకు నీకంటే ఎక్కువ ఓట్లు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావు. నువ్వు తీసుకుంటావా? దీనికి ఓపెన్ ఛాలెంజ్ సిద్ధమేనా? డెవలప్మెంట్ మీద మాట్లాడదాం. ప్రభాకర్ చౌదరి, వెంకటరామరెడ్డిలో డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? కరప్షన్లో ఎవరు కరప్షన్ అన్నారు? ఈయన అవినీతి పడడా, ఆయన అవినీతి పడడా? ఈ రెండింటి మీద డిబేట్ పెడదాం. దాని మీద ప్రజల్ని మ్యాండేటరీ ఇమ్మందాం. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ప్రజలు నిన్ను ఆదరిస్తే నేను జీవితకాలంలో రాజకీయాలను చదువుకుంటా. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తును వదిలేసి నేను సైకిల్ గుర్తు వదిలేస్తా. ప్రభుత్వం మీద ఉంది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆయన ఉన్నాడు. డెమోక్రసీలో ప్రజాసంబద్ధంగా ఓటింగ్ పెట్టు. నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయను. దానికి నువ్వు సిద్ధమేనా? పదే 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 గొడవలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. గ్రూపులు నీ మొత్తం మన వాట్సాప్లో చెప్తున్నారు. నువ్వు ప్రతి నియోజకవర్గాల్లో కూడా రంపు పెడుతున్నావు అని. ఇంకా చాలా ఉన్నాయి నీ గురించి మాట్లాడతా. ఆ ప్రతి చోట సమస్య క్రియేట్ చేస్తున్నావు అని. నువ్వే ఒక సమస్య అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీ కింది వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్ళ సమస్య గురించి మాట్లాడుతున్నావు. మీ ఇస్తర్లో ఏ పొల్లాడేటివి ఏమన్నా అవి చూడండి. మా ఇస్తర్లో ఉన్న దోమల గురించి నీకెందుకు, ఈగల గురించి నీకెందుకు? దాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు. నువ్వు ఇవన్నీ కూడా మాట్లాడదాం. అవినీతి గురించి మాట్లాడితే ఎన్ని ఛాలెంజ్ చేసినా నువ్వు రావు. మీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మీ ఇంటి పక్కనకి వస్తావా అని అడిగాను నేను. జీవితంలో కమిషన్లు తీసుకోవాలి, కాంట్రాక్ట్లో కానీ ఎవరితో కానీ నువ్వు దానికి సమాధానంగా వస్తావంటే నువ్వు రాలే. సరే, దీనికి రాకపోయినా వచ్చావు లేదు, నీ వ్యక్తిగతం అది. ఈరోజు డెవలప్మెంట్ మీద పదే పదే మాట్లాడుతున్నావు. నేను ప్రభాకర్ చౌదరి డెవలప్ చేశాడా, వెంకటరామరెడ్డి డెవలప్ చేశాడా? దీని మీద ప్రజల్లో ఒక బ్యాలెట్ దీని కింద డిబేట్ పెడదాం. రాష్ట్రంలోనే ఇది ఒక సెన్సేషనల్ డిబేట్ అవుతుంది, ఓటింగ్ అవుతుంది. దానికి అయ్యే ఖర్చు అర్థం నువ్వు భరించు, అర్థం నేను భరిస్తా. నేను మా కార్యకర్తలు మేము కింద మీద పడి మేము వ్యయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెట్టి అభివృద్ధిలో ప్రభాకర్ చౌదరి కంటే వెంకటరామరెడ్డి ముందున్నాడని చెప్పి నీకు ప్రజలు నిర్ణయిస్తే జీవితకాలంలో రాజకీయాలు వదులుకుంటా. ఏదో ఆ రోజు హస్తం గుర్తు, ఫ్యాన్ గుర్తు, దీనివల్ల పోయావు. నేను ఇండిపెండెంట్గా అనంతపురంలో వేస్తే 25,000 ఓట్లు వచ్చాయి నాకు. సైకిల్ గుర్తు లేకుండా నిలబడితే 1,00,000 ఓట్లు వచ్చాయి నాకు పార్లమెంట్కి. నువ్వు రా, నువ్వు దానికి సిద్ధమైతే కనుక నేను కూడా సిద్ధమే. ఈరోజు నేను ఒక దీక్ష చేస్తాను. ఆ డిజైన్స్, ఎస్టిమేషన్స్ అన్నీ కూడా పత్రికలకి, ప్రజలకి వివరణ ఇస్తానని చెప్పి అనుమతి ఇమ్మని చెప్పి అనంతపురం డిఎస్పీ గారికి, అదేవిధంగా పోలీసులకి ఆశ్రయించడం జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పాను ఎమ్మెల్యే ఒత్తిడితో. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా శక్తివంతమైనటువంటి శాసనసభ్యుడు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి వియ్యంకుడిన. ఆ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. ఆయన కనుసన్నల్లోనే జిల్లా అంతా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో ముఖ్యమంత్రి అనంత వెంకటరామరెడ్డి. మరి మీ యొక్క కనుసన్నల్లో అన్నీ నడుస్తున్నాయి కాబట్టి అనుమతులు కూడా ఇవ్వరని అనుమానంతోనే అడిగాం. మేము శాంతియుతంగా ప్రజాసంబద్ధంగా చేస్తున్నామని. అదే తాడిపత్రి రోడ్లో ట్రాఫిక్ బంద్ చేసి వైఎస్ఆర్సీపీ సభలకి మీరు అక్కడంతా కూడా ఈవెన్ బుక్కరాజు సముద్రం పైన కూడా రోడ్డును బంద్ చేసి డైవర్ట్ చేసి ఎట్లా అనుమతి ఇచ్చారు? అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి ఏడన్నా అనంతపురంలో సభలు పెట్టుకుంటే ఎమ్మెల్యేకి మీరు ఎట్లా ఇస్తారు? ఇది న్యాయమా? అది ఒక్కొక్కరికి ఒక న్యాయమా చట్టంలో, ప్రజాస్వామ్యంలో, దేశంలో? మరి మేము ఇదే గతంలో అనుకుంటే అదే అనంత వెంకటరామరెడ్డి టౌక్లా దగ్గర దీక్షలు చేసినప్పుడు కానీ, ప్రతిపక్షంలో లేదా రకరకాల కార్యక్రమాలు చేసినప్పుడు కానీ ఆ రోజు అనుమతి ఇచ్చాం కదా. మున్సిపల్ కార్యాలయాల దగ్గర వేరే వాళ్ళందరూ కూడా అనుమతి ఇస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఇది కాబట్టి అక్కడ అవకాశం అని చెప్పి అడిగాము, ఇవ్వటం లేదు. అందుకనే మేము ప్రజల దగ్గరికి ఈ యొక్క ప్రజాస్వామ్య పరిపాలన కాదు, ఇది ఒక నియంత ఏలుబడిలో ఈ రాష్ట్రం ఉంది. అందులో కరుడు గట్టిన నేతల అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ యొక్క ఏలుబడిలో కూడా ఈ జిల్లా ఉంది. కాబట్టి దీని మీద పోరాటం చేయడానికి రేపు ఉదయం 7:20 నుంచి నేను ప్రజల దగ్గరికి పోయి ఈ మొరవకొమ్మలో జరిగినటువంటి ఆ కార్యక్రమం, అదేవిధంగా క్లాక్ టవర్ కానీ, గుత్తి రోడ్ కానీ గతంలో మేము షాంగ్ చేశాము. ఇది వంకర్టింకర్ రోడ్డు, నాగపాం రోడ్లో చేశారు. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఈ చిన్న మచ్చుతునక మొరవకొమ్మది చాలు. ఎందుకంటే మేము టెండర్లు కూడా పిలిచేసాం. ఆ క్లాక్ టవర్ది, గుత్తి రోడ్ది నేషనల్ హైవే టెండర్లో ఆలస్యమైంది. మరి ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా ఎవరు శాంక్షన్ చేయించారనేటువంటిది అనంత వెంకటరామరెడ్డికి మనసు అనేది ఆయనకి లేదు. తాను ఏదో అది కూడా తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. చేసిన మా కష్టం, మా శ్రమ నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు. ఏ లక్ష్యంతో అయితే అవి పెట్టామో ఆ లక్ష్యం నీరు గార్చకుండా చూడు బాబు
అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ పెడచవన పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపటి నుండి నేను మరొకమో పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి పోయి పోలీసు అధికారులు దీక్షకి ఇవ్వలేదు కాబట్టి ప్రజా సంబంధంలో డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళి నా యొక్క బాధని ఆవేదనని వ్యక్తపరుస్తా. అదేవిధంగా ఈ యొక్క శాసనసభ్యుని ఓడించడానికి ప్రజలు కలిసి రండి, మా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించడానికి మీరు అవకాశం ఉందని చెప్పి ప్రజల దగ్గరికి రేపు ఉదయమే 7:30 గంటలకు పోతా ఉన్నాం. ఈ 5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి, వెంకటరామరెడ్డి గారు తాను చేయకుండా చేసినటువంటి ఏంటి, గతంలో ఆయన ఎందుకు 30 ఏళ్లుగా ఉన్నటువంటి అధికారంలో ఎందుకు చేయలేకపోవడం ప్రశ్నించని చెప్పి ప్రజల దగ్గరికి రేపటి నుంచి పోవడానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ యొక్క దీక్షని అనుమతి ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పి మీ ద్వారా ప్రజలకి, రాజకీయ పక్షాలకి నేను వివరణిస్తున్నా. అదేవిధంగా ప్రజా సంఘాలకి, ఇతర రాజకీయ పక్షాలు కూడా ఆలోచించండి. ఏవైనా ప్రభుత్వ నిధులు వస్తే ఆ నిధులు ఏమిటికి పెట్టారు, ఇది విస్తృత ప్రయోజనాల కోసం ఉందా లేదా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఉందా అని ఆలోచించి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏవైనా ఆ తారతమ్యాన్ని లేదా ఆ డిజైన్స్నో ఎస్టిమేట్స్నో లేదా ఆ వర్క్ కాంబినేషనో చేంజ్ చేస్తే తప్పని ప్రశ్నించాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తూ మీ ద్వారా రేపటి నుంచి నేను ప్రతిరోజు ప్రజల దగ్గర పోయి ఈ వివరాలను కూడా తెలియజేయడానికి, మా పార్టీ అభ్యర్థి గెలవడానికి, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దాం కలిసి రాండి అని చెప్పడానికి రేపటి నుంచి కూడా నేను నా యొక్క గతంలో పాదయాత్ర చేశాం. అదేవిధంగా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల్లో ఇంటింటికి పోయాం. అదే అనేక రకాలుగా యువగలం పాదయాత్ర అనంతపురంలో జరిగింది. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాం గతంలో. ఇప్పుడు భిన్నంగా మరో కోణంలో కూడా రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని, ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.